లేడు. ఆ! ఇప్పుడు పొద్దుగాల 5 గంటలకి ఇత్తే సాయంత్రం 5 గంటలకు బంద్ చేస్తూనే ఉన్నాడు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం మేమని. ఏ ఇత్తలేడు. ఆ! 24 గంటలు కరెంట్ ఇత్తలేడు. ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజలందరూ బాగున్నారు. మళ్ళీ నన్నే ఆశీర్వదిస్తారు. మళ్ళీ నేనే వస్తా అని చెప్పేసి అంటుండు. నిజమేనా? ఏ అట్లా అబద్ధం. ఇట్లా అబద్ధమే. అదే రైతు బంధు టైంకి ఇస్తుండా? రైతు బంధు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అప్పుడు 1000కి ఎకరానికి 5,000 లెక్కమడి ఇచ్చిండు. ఇప్పుడు ఎకరానికి 6,000 ఎన్ని ఎకరాలు ఉన్నాయి 6,000. ఇంకోటి సంవత్సరానికి 2 సార్లు కాదు 3 సార్లు ఇయ్యాలని చెప్పేసి చెప్పిండు. 3 సార్లు ఇస్తుండా మరి? 3 సార్లు ఎక్కడిదయ్యా ఒక్కసారి ఇత్తాండు. ఈ ఇప్పుడు మళ్ళా ఇత్తా అంటాడు. ఇత్తలేడు సత్తలేడు. ఇప్పుడు ఇక్కడ యశస్విని మేడం ఎమ్మెల్యే ఉన్నారు కదా! ఆమె పనితీరు ఎట్లా ఉంది? మొన్న అసెంబ్లీలో 34 కిలోమీటర్ కాలువని తోపిస్తున్నా, మంచిగా నీళ్లు ఇప్పిస్తా అని చెప్పేసి వస్తుందా నీళ్లు? నీళ్ళు ఎక్కడొస్తున్నాయన్న? నీళ్ళు వస్తలేవు కదా, పొలం మారలేదు. అందుకొరకే మా బాధ. అప్పుడు ఆయనే ఏదో స్టార్ట్ చేసిండు. ఆయనే ఉన్నట్టుంటే మరి అది ఆ తాడో పేడో తెగిపోవు. ఎవరు? కేసీఆర్ ఉంటే. ఇప్పుడు ఆయనే బంద్ పెట్టే ఇక. ఆ కాలువ తీసుడు లేదా, చేసుడు లేదా. మాకు నీళ్ళు ఎట్లా వస్తాయి ఇక? ఇటు దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే పరిస్థితులు మంచిగా ఉండనా? అప్పుడు బాగుండే. అప్పుడు బాగుండే కానీ ఒకటి రాంగ్ చేసింది ఏంటని చెప్పంటే మేడ కోడల్ని ఇద్దరిని జైలులేసిన కారణంగా ప్రభుత్వం మొత్తం అటు మారింది. ఏంది ఆయన జాగాలు ఆయన ఉండి చేసేదానికి వీళ్ళని జైలు ఎందుకు వేసిండు అన్నట్టుగా వాళ్ళకు కొంచెం కక్కుర్తి పెట్టి. ఇంకా మీ ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు కానీ ఏమైనా సావుకో మంచి చెడకు వస్తుందా? ఇవ్వలే ఆయన ఇప్పటికీ మా కంటికే అవ్వలే. మేడం అవపడలే ఇంకా. మేడం వస్తుంది. మేడం ఎప్పుడు వస్తుంది? రాయపర్తికి వస్తుంది, పాలకుర్తికి వస్తుంది. ఈ పల్లెటూరుకి వచ్చి మరి మీకు ఏ నష్టాలు ఏ కష్టాలు అని చెప్పని ఆదరించుకునేది ఏం లేదు. ఆడికి వస్తుంది, రాయపర్తికి వస్తుంది, పోతుంది. గతంలో మన ఎర్రవల్లి దయాకర్ ఉన్నప్పుడు ఆయన అన్ని ఊర్లలో తిరిగిండు, అన్ని జిల్లాలో తిరిగిండు. ఏమవుతుంది, ఏం ప్రాబ్లం అవుతుంది, మీ కోతులు ఉన్నాయి కదా, కోతులతో నష్టం అవుతుంది అని చెప్పంటే కోతులకు కూడా నేను పట్టిపిస్తా అన్నాడు. ఆయన ఎన్నెన్నో చేసిండు కానీ దాని గురించే ప్రభుత్వం మొత్తం మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు పెడితే దయాకర్ వస్తాడా మళ్ళీ? మళ్ళీ వస్తాడు. మళ్ళీ తప్పకుండా వస్తాడు. మేడం రాదు. ఆమె ఏమో చెప్తాను కానీ అన్ని కోతలే. ఇప్పుడు చెప్పినవి వాళ్ళు కరెక్ట్ చేసేటుంటే మళ్ళీ చెప్పే వాటికి మళ్ళీ అరే చేస్తారా, ఇదివరకు చేసిండు ఇప్పుడు చేస్తారా అని చెప్పని నమ్మకం ఉండు. చేసినవి ఒప్పుకునే చేయడా, మళ్ళీ ముందు చేస్తాడని చెప్పని నమ్మకం ఏముంటది? ఏమేమి ఒప్పుకున్నాడా రేవంత్ రెడ్డి? 4,000కు 6,000 ఇస్తా అన్నాడు. లేడీస్ కు 2,500 ఇస్తా అన్నాడు. 2,000 దానికి 4,000 ఇస్తా అన్నాడు. అది లేదు, ఇది లేదు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు. అది లేదు. 2,000కి ఇస్తా అన్నది 4,000 ఇస్తా అన్నాడు. అది లేదు. ఇప్పుడు రైతు బంధం కూడా ఇట్లా ఎకరానికి 5,000 ఆయన లెక్క ఆయన ఇచ్చేది. ఈయన ఎన్ని ఎకరాల నుండి ఎంత కథ ఉండని మనకు అవసరం లేదు, 6,000 రూపాయలు మడి ఇస్తా అని చెప్పని 6,000 రూపాయలు చేసిండట. ఇంకోటి కళ్యాణ్ లక్ష్మి గాని, కేసీఆర్ కిట్ గాని, రైతు బీమా గాని ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయనా? ఏమొస్తున్నాయి? చాలా తిప్పలైతాంది. రైతు బంధం గురించి అది మా పెళ్లి కళ్యాణ లక్ష్మి గురించి దానికి పెద్ద తాకలాడేది. తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిన. 1,00,000 రూపాయలు కూడా ఆయన ఇస్తుండ. 1,00,000 రూపాయలు అంటే ఇస్తానులే, బంగారం ఇస్తలేడు. కానీ లేడీస్ కి 2,500 ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. అని ఇప్పుడు ఇస్తా అని చెప్పని అంటాడు. ఇచ్చేందో సచ్చేందో తెలియదు. గతంలో ఎట్లా ఉండే కేసీఆర్ పరిపాలన గానీ? అప్పుడు బాగుండే. ఆయన అవతల అప్పు చేసుకున్నా ఇప్పు చేసుకున్నా కానీ ఆయన పేరు మాత్రం రికార్డు చేసుకోవచ్చు. ఆ రికార్డే బాగుండేది. కానీ ఇప్పుడు ఈ గారి కొడుకులు ఇది పెడతా అది అని చెప్పిన ఆశలు పెట్టి మోసం చేసినాడు. ఇప్పుడు మాకు ఎట్టి పరిస్థితుల్లో మీ కాలువ తప్పకుండా తెప్పిస్తా అని చెప్పని దయాకర్ ఆ రోజు ఒప్పుకున్నాడు. ఈ ఒక్క సంవత్సరం జఫర్గఢ్ నుంచి కాలువలు తీపిస్తుండు. అది స్టార్ట్ చేసిండు, తయారు చేసిండు కూడా. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతుందా? ఎక్కడ స్టార్ట్ అయితే మీరు వస్తాంటే పాలకుర్తి నుంచి వస్తాంటే బందే లేవు, బందే ఉన్నాయి. ఆ రైతు బంధం పైసలు కూడా ఇచ్చేసిండు. ఏది భూమిలో వాళ్ళకి పంపించిండు. మన కాలువ సంగతి ఏంటని చెప్పేట పైసలు కూడా పంపించాడు. తీసులేదు, చేసులేదు. మేడం 100 కోట్లు పెట్టుబడులు చేసి ఇక్కడ అభివృద్ధి చేశాను. ఏమైనా అభివృద్ధి చేసిండు? ఏం చేసిండు? ఏదాని చేయలేదు. చేసిందని చెప్పిన వాళ్ళు అక్కడ వాగ్దానం అట్లా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ మాకు చేసిందే ఉండదు. మాకు చేసింది అంటే అవపడు, మాకు చేయలేదు కదా. ఈ తెలంగాణ రాకముందు, ఏర్పడక ముందు ఇట్లా ఈ పరిస్థితులు ఉండేనా? లేదు. అప్పుడు మంచిగుండే. అప్పుడే మంచిగుండే. కేసీఆర్ రాగానే మంచిగా ఉండే.